ఎక్కడి నుంచి వచ్చారు? బొడ్డువానిపాలెం, బాపట్ల జిల్లా. ఇప్పుడు చంద్రబాబు రోజుకు ఒక మాట పెట్టాడు, కాంగ్రెస్ అన్నాడు, నిన్న బీజేపీతో పోతు, జనసేనతో పోతు. అందరూ కలిసి వస్తున్నారు, జగన్ ఏమో సింగల్గా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ఎప్పుడైనా ఒక సింగిల్ ఉన్న వ్యక్తి మాటే నమ్మాలి. ఎంతమందితో కలిసి ఉన్నా, బీజేపీ వచ్చినా, చంద్రబాబు నాయుడు జనసేనాని కలుపుకున్నా, ఎంతమంది కుమ్మక్కైనా కానీ ఎప్పుడు జగన్ అనేది ఓడించలేరు. వీళ్ళందరినీ కలుపుకొని ఎప్పుడైనా ఒక సైడ్ వాళ్ళ ఆపోజిట్లో వచ్చినా కానీ దేనికి ఉపయోగం ఉండదు. ఇంతమందితో కుమ్మక్క అవ్వడం అనేది వేస్ట్ పని. ఎప్పుడైనా సొంతంగా తన సదాశక్తితో రావటం అనేదే గొప్ప విషయం. అది జగన్ చేయగలడు, తనే గెలుస్తాడని మా నమ్మకం. ఇప్పుడు చూస్తున్న స్కూలు గ్రామంలో డెవలప్మెంట్ జగన్ ఎలా చేశాడు, ఎలా అనిపిస్తుంది? మేము చదువుకున్నప్పుడైతే గవర్నమెంట్ స్కూల్స్ అనేవి వేస్ట్, అందరం ప్రైవేట్కి వెళ్ళాలనే ఆలోచన ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం చాలా మంది గవర్నమెంట్ సైడ్ వెళ్దామని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్తో సమానంగా గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ప్రస్తుతం జగన్ పరిపాలనలో ఏర్పాటు జరిగినవి. సో ప్రతి ఒక్కరు జగన్ సపోర్ట్ చేస్తూ ఇలానే జగన్ సీఎం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.